ప్రైజుల దేవుడికి స్తోత్రం. దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. దేవుడి ప్రేమ సహవాసముతో మీరు ఉంటున్నారని, ఆయన రూటుగా నమ్ముతున్నారని, విశ్వాసిస్తూ ఆయన మార్గములో నడుతున్నారని, సహవాసము నీతిని యథార్థంగా ఉంటున్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తాను. దేవుడి ప్రేమ ఎప్పుడు ఎంతో బలమైంది. ప్రేమ, దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ సహవాసం ఉండాలి. ఆయన సముద్దుగా ఉండాలి. సహవాసం ఉంటే విశ్వాసం ఎట్లుంటుందండి? నీ దేవుడి దగ్గర నీ సహాయం కోరినప్పుడు నీ సహాయం ఇచ్చినాడు, నీకు కలిగించి ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు నీ సహాయమే. దేవుడి దగ్గర సహవాసం ప్రేమగా ఉండాలి. ప్రేమ ఒక సహవాసముతో ఇస్తుంది. అందరినీ ప్రేమించమనడం, ఏకరీతిగా సమర్థగా ఉండాలి. విశ్వాసించేవాడు ఎక్కువగా ప్రార్థిస్తారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమిట్లరా, ఇందులోను విశ్వాసము మరి ఎలా నడవాలంటే దేవుని యందు కలిగి ఉండట, దేవుని నమ్మకాలకు ఉండట ఉంది. మరి ఇక్కడ మరి ఇక్కడ 4 ఉంచండి, 4:21 బలము పొందుతాం. విశ్వాసం బలం వస్తుంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడు రూటిగా విశ్వాసించి విశ్వాసము వలన బలమునందరు. రూటిగా దేవుడి ప్రేమ నేను విశ్వాసం సహవాసముగా నిలిచాటికు. నువ్వు రూటిగా నమ్ముతున్నావా? రూటిగా విశ్వాసిస్తున్నావా? రూటిగా నమ్మకద్దుగా సముద్దుగా ఉంటున్నావా? సముద్దుగా కాక ఆయన ప్రేమ కలిగి నువ్వు ఎరిగినట్లు ఉంటున్నావా? మరి నీ కోసం నా కోసం ఒక ప్రాణం త్యాగం చేసి తన రక్తముతో చెందించి చెల్లించి ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడే, వాగ్దానం ప్రకారం నడవాలి. నీకు ఈ సొంతంలో వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసముతోనూ ఒక రూటుగా నమ్మాలి. వాగ్దానము దేవునికి నెరవేర్చేట్లుగా వాగ్దానం ఉండాలండి. మాకు చూడండి, దేవుని ఆయన పరిస్థితి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చినట్లకు మరి సంవత్సరం అంతా నీ వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసం ఎక్కడ కాపాడాలి? దేవుడు నువ్వు కనికిని చూపించే కదా, ఆయన సహవాసం ఉందే కదా నీ సంవత్సరం అంతా వాగ్దానం ప్రకారం నడమనడం. కానీ నీ విశ్వాసం పోగొట్టుకోకు. ఒక దేవుడి బిడ్డగా, దేవుడి విశ్వాస బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, నీకు ఇచ్చింది వాగ్దానం ఆయన నెరవేర్చడాక సముద్దుగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాడు. ఆయన విజయం పొందాలంటే, ఆయన విశ్వాసము నిన్ను నమ్మాలంటే నీ విశ్వాసం దేవుడికి గణపరచు, నీ విశ్వాసం దేవుడికి మహిమపరచు, నీ విశ్వాసమును ఆయన ఎలా చెల్లించాలి. మనం నీ కోసం నా కోసం ఎలా చెల్లించలేదా? ఒక ప్రాణం పెట్టలేదా? పెట్టినప్పుడు మనం ఎలా చెల్లిస్తే నీ వాగ్దాన ప్రకారంగా నీ భూమి శాశ్వత వరంగా నిన్ను ఎంతో నమ్మకదాలి దేవుడిగా నీ ఆశీస్సులు ఇస్తాడు. నేను అడగండి నువ్వు ఇవ్వబడతాను, దాని ప్రకారంగా నీ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు అడిగావు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ సమస్యని పరిష్కారముకు తగ్గినప్పుడు వాగ్దానం మర్చిపోకు. చక్కటి భర్త ఇచ్చాడు, వాగ్దానం మర్చిపోకు. చక్కటి భార్య ఇచ్చింది, వాగ్దాన పరచు మర్చిపోకు. చక్కటి పిల్లల ఆత్మీయులుగా నీ కుటుంబ సముద్దుగా ఉన్నాం, వాగ్దానం మర్చిపోకు. దేవుడిచ్చింది విశ్వాసం, వాగ్దానం మర్చిపోకు. మరి దేవుడి మహిమ పరిస్థితే కదా నువ్వు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకోవాలి. దేవుడి మహిమ పరుచుకోవాలంటే వాగ్దానం ప్రకారముగా నీ విశ్వాసం చూసి వాగ్దానం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకుంటేనే దేవుడి మేలేంటో నువ్వు అనుగ్రహిస్తావు. దేవుడి మేలు, దేవుడి క్రియలు నువ్వు ఎరగలేటనుకో, నీ వాగ్దానం మర్చిపోతావు, నీ విశ్వాసం మర్చిపోతావు. నువ్వేం చేస్తావు? నీ హృదయంలో ఆలోచన విశ్వరూపం వచ్చేసి దేవుడి మేలు ఎరగనట్లు, ఆయన మహిమ మర్చిపోయినట్లే. ఈ సంవత్సరం అంతా నీ వాగ్దానం ఇచ్చాడు. దేవుడి మహిమ పరుచుకోవాలి, దేవుడి చిత్తపరచాలి. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ప్రభా నాయన స్తోత్రాలు తండ్రి. నాయన నీ మహిమ ఎలా పంచుకోవాలి ప్రభా, ఈ వాక్యం ద్వారా చేతండి.
వాగ్దాన ప్రభావ నెరవేర్చినట్లాగా విశ్వాసం ద్వారా తెచ్చే ప్రభావ అనేక బిడ్డలు రక్షించండి. అనేక బిడ్డల ప్రభావ విశ్వాసం రీతిగా సహాయం చేసి ఎంచబడిన ప్రభావ నీలో కొనసాగినట్లుగా సహాయం ఆశీస్సులు నీ మహిమలు కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రాజ్ఞులని అందరికి వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డల కొరకు పంపించండి. మీ కొరకు, మీ బిడ్డల కొరకు దేవుడు ఆశీస్సులు, దేవుళ్ళు మహిమ కనపరచును గాక. ఆమేన్.